జై శ్రీరామ్. నిన్న మనము నవదుర్గల పేర్లు భక్తితో తెలుసుకున్నాము. అసలు నవదుర్గల నామాల్ని జపించడం వల్ల వచ్చే ఫలితం ఏమిటి అనేటటువంటి విషయాన్ని ఈరోజు మీకు నేను తెలియజేస్తాను. నిన్న శ్లోకం తెలియజేశాను, ఒక్కసారి ఆ పేర్లు అన్ని కూడా గమనించండి. ప్రథమం శైలపుత్రీతి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్థకం, పంచమం స్కందమాతేతి, షష్ఠం కాత్యాయనీతి చ, సప్తమం కాళరాత్రీతి, మహాగౌరీతి చ అష్టమం, నవమం సిద్ధిదాత్రీ చ, నవదుర్గా ప్రకీర్తితా. ఇది అద్భుతమైనటువంటి 9 నవదుర్గల పేర్లు. ఇక చూడండి, మొట్టమొదటి శైలపుత్రి దేవి అయి నమః అనే నామాన్ని జపించండి నవరాత్రులలో మొదటి రోజు ఈ నామాన్ని జపించడం వల్ల ఏ ఫలితం లభిస్తుందంటే, జీవితంలో స్థిరత్వం వస్తుంది, నమ్మకం పెరుగుతుంది. మన జీవితం మీద మనకు నమ్మకం ఉండాలి. నాకు ఏ లోటు లేదు, ఏ ఇబ్బంది లేదు, నేను అన్ని విధాలా బాగున్నాను, ఎటువంటి భయం లేదు నా జీవితానికి అనేటటువంటి ధైర్యం ఉండాలంటే ఆధ్యాత్మిక సాధనలు చెయ్యాలి. ఆధ్యాత్మిక సాధనల ద్వారానే మనకు ఆ నమ్మకం ఏర్పడుతుంది. ఇక భక్తి పెరుగుతుంది ఈ నామాన్ని జపించడం వల్ల. కృషితో నాస్తి దుర్భిక్షం, జపతో నాస్తి పాతకం. జపం ద్వారా తప్పకుండా ఆ పాతకం అంటే పాపం తొలగిపోతుంది, ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. ఆధ్యాత్మిక సాధనలు యథాశక్తిగా చేస్తూనే ఉండాలి. ఏవో ఒకటి, అన్ని పేర్లు ఒకటే, అన్ని నామాలు ఒకటే, అన్ని రూపాలు ఒకటే, దేవుడంతా ఒకటే. ఇక శైలపుత్రి అమ్మవారి నామాన్ని జపించడం వల్ల జీవితంలో స్థిర బలం, నమ్మకం, భక్తి పెరుగుతాయి, స్థిరత్వం పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది. ఇక రెండవ రోజు బ్రహ్మచారిణీ దేవి అయి నమః అనే నామాన్ని 108 సార్లు, అవకాశం ఉన్నవారు 1000 సార్లు జపించి, ఆ తర్వాత మనస్సులో బ్రహ్మచారిణీ దేవి అయి నమః అనే నామాన్ని జపిస్తూ ఉండండి. కాశీ విశాలాక్షి అమ్మవారిని ధ్యానిస్తూ జపించండి. రూపాలన్నీ ఒకటే, చెప్పా కదా. ఈ బ్రహ్మచారిణీ దేవి అయి నమః అనే నామాన్ని జపించడం వల్ల వచ్చే ఫలితం ఏమిటంటే, గొప్ప తపోబలం ఇది. ఈ నామము జపించడం వల్ల గొప్ప తపస్సుది, సద్గుణాలు పెరుగుతాయి, మంచి గుణాలు పెరుగుతాయి, ఓర్పు పెరుగుతుంది. ఓర్పు చాలా ముఖ్యం మనిషికి, సహనం చాలా ముఖ్యం కదా, సహనంగా ఉండడం చాలా ముఖ్యం. ఇక విద్యాభ్యాసం సాధనలో శక్తి కలుగుతుంది. విద్య అభ్యసించే ఆధ్యాత్మిక విద్య తెలుసుకుంటూనే ఉండాలండి. నా చదువు పూర్తయింది అని అనడానికి లేదు. ఆదిశంకరాచార్య స్వామి వారంతటి వారు నాకు మొత్తం జ్ఞానం వచ్చేసింది అని అనలేదు. నాకు తెలిసిన జ్ఞానం కాస్తే అన్నారు. సముద్ర స్నానం చేసి వస్తూ ఒక్కొక్క బొట్టు ఆ దండానికి కింద నీళ్లు పడుతూ ఉంటాయి. నాకు తెలిసిన జ్ఞానం ఇంత, ఇంకా తెలియాల్సింది అంతా అని చెప్పి సముద్రాన్ని చూయిస్తారు. కాబట్టి మనమంతా కూడా చదువుకుంటూనే ఉండాలి. ఆధ్యాత్మిక విద్య ఇది గొప్ప విద్య, బ్రహ్మ విద్యను అభ్యసించాలి. ఆధ్యాత్మిక విద్య, బ్రహ్మ విద్య పిల్లలకు కూడా తెలియజేయాలి. కాబట్టి విద్యాభ్యాసంలో గొప్ప శక్తి లభిస్తుంది బ్రహ్మచారిణి దేవి అయి నమః అనే నామ జపం చేయటం వల్ల. మీ పిల్లలతో చేయించండి, చదువులలో మంచి వృద్ధిలోకి వస్తారు. ఒక 11 సార్లు అనండి రాబాయి పిల్లలు అని చెప్పి 11 సార్లే జపించడేటట్లు చేయండి. ఏమండి, వాళ్ళు మనలాగా 1000 సార్లు చేయలేరు కదా పిల్లలు, చిన్నపిల్లలు. నాన్న ఇగో ఈ చాక్లెట్ ఇస్తాను రాబాయి, 11 సార్లు జపం చేయండి అని చెప్పి చేయించండి పిల్లలతో. విశేషంగా విద్యలో రాణిస్తారు. ఇక 3వ రోజు చంద్రఘంటాదేవి అయి నమః అనే నామజపాన్ని చేయాలి. దీనివల్ల ఏం జరుగుతుందంటే శాంతి లభిస్తుంది. శాంతి చాలా ముఖ్యమైనది కదా మనిషికి. ప్రశాంతంగా జీవించడం అనేది చాలా ముఖ్యం. ప్రశాంతంగా ఉండడం ద్వారానే మనం ఎక్కువ కాలం జీవించగలుగుతాం. ఎక్కువ టెన్షన్లతో, హడావిడితో ఎక్కువ ఇది ఉండలేం కదా, చాలా మంచిది కాదు, శరీరానికి ఆరోగ్యప్రదమైంది కాదు కదా. కాబట్టి శాంతిగా జీవిస్తారు ఈ నామజపాన్ని చేయటం వల్ల. అంత గందరగోళంగా ఉంటుంది, ఏదో టెన్షన్గా ఉంటుంది, బీపీ ఎక్కువ అవుతుంది అన్నవాళ్ళు ఈ నామజపాన్ని చేయండి. ప్రశాంతంగా కూర్చొని ఒక 108 సార్లు, వీలైతే 1000 సార్లు. ఇక శత్రువుల నుంచి రక్షణ లభిస్తుంది ఈ నామజపాన్ని చేయటం వల్ల, చంద్రఘంటాదేవి అయి నమః అనే నామజపం వల్ల. ఇక భయాన్ని నివారిస్తుంది, భయం ఉండదు ఈ నామజపం చేసిన వాళ్ళు. గృహ శాంతి కలుగుతుంది, గృహం, ఇల్లు శాంతంగా ఉంటుంది. అందరూ కూడా ఇంట్లో భార్య పిల్లలు అందరూ కూడా కొట్టుకోకుండా, భర్త అందరూ కూడా సఖ్యంగా ఉంటారు.
అందరూ భగవన్ నామాన్ని జపిస్తూ ప్రశాంతంగా జీవించాలి. అదే గొప్ప జీవితం, గొప్ప గృహం అది. ఇంటికి ఎవరన్నా వస్తే ప్రశాంతంగా ప్రేమతో పలకరించటం మొదలైనవన్నీ కూడా. ఇక 4వ రోజు కూష్మాండాదేవి అయి నమః అనే నామ జపాన్ని చేయాలి. ఎంత బాగుంది నామం కదండి, అమ్మవారి నామం కూష్మాండాదేవి అయి నమః. ఆ తల్లిని ధ్యానించాలి. అద్భుతమైనటువంటి శక్తి స్వరూపాలు, శక్తి నామాలు ఇవన్నీ కూడా మొత్తం. కాబట్టి కూష్మాండాదేవి అయి నమః అనే నామజపం చేయడం వల్ల సృష్టి శక్తి, ప్రాణశక్తి లభిస్తుంది. ఏమండి, ఆరోగ్యం లభిస్తుంది. ఆరోగ్యంగా ఉంటారు, ఉల్లాసం, ఉత్సాహంగా ఉంటారు, జీవనోత్సాహం పెరుగుతుంది. కూష్మాండాదేవి అయి నమః అనే నామజపం చేయటం వల్ల. ఏమండి, ఎంత అద్భుతంగా ఉంది కదా. వీటి వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అంటే ఎవరైనా సంతానలేమితో బాధపడేవాళ్ళు, ఏదన్నా అనారోగ్య బాధలు ఉన్న వాళ్ళు ఈ నామజపం చేయటం విశేషం. కాబట్టి సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఇక 5వ రోజు మీరు స్కందమాతాదేవి అయి నమః అనే నామజపాన్ని చేయండి, చాలా విశేషం. ఇక ఈ స్కందమాతాదేవి అయి నమః అనే నామజపం చేయటం వల్ల మాతృత్వం పెరుగుతుంది. తల్లితనం చాలా గొప్పదండి, చాలా విశేషమైంది. ఆ అనుభూతి తల్లులే వివరించాలి, మన వల్ల ఏమవుతుంది, చాలా గొప్పది అది. కాబట్టి స్త్రీ జన్మ సార్థకత ఎప్పుడంటే తల్లి అయినప్పుడు, సంతానం కన్నప్పుడు, పిల్లలకి చక్కగా పాలు ఇవ్వటం, వాళ్ళని పెంచటం మొదలైన మాధుర్యం అది. అది ఏదో చాకిరీ కాదు. కొంతమంది ఏమిటో చాకిరీ కాదు. తండ్రికి తల్లికి అది గొప్ప అనుభూతి. ఆ పిల్లలలో భగవంతుణ్ణి చూసుకొని ఆరాధించాలి. మా అమ్మాయిలో నేను అమ్మవారిని చూసుకొని, నేను చిన్నప్పుడు చక్కగా స్నానం పోసేవాడిని, అభిషేకం చేస్తున్నాను విశాలాక్షిదేవి అమ్మవారికి అన్న భావనతో నేను స్నానం పోసేవాడిని. ఇక మా అబ్బాయికి కృష్ణుడికి నేను అభిషేకం చేస్తున్నాను. మా అబ్బాయి పేరు కృష్ణ సూర్య శర్మ. కాబట్టి ఆ కృష్ణయ్యకు నేను స్నానం పోస్తున్నాను, అభిషేకం చేస్తున్నాను అన్న భావనతో పిలవటం కూడా కృష్ణ అని పిలుస్తా నేను. ఎంత అద్భుతం, వస్తాడు కృష్ణుడే ఆ రూపంలో ఉన్నాడు. ఆ శరీరం కాదండి, లోపల ఉన్నటువంటి చైతన్యం కృష్ణ స్వరూపమే కదా. కాబట్టి మనం మన పిల్లలకి మన దేవతల పేర్లు పెట్టుకోవాలి, మన గురువుల పేర్లు పెట్టుకోవాలి. దత్తా అని పెట్టుకోవాలి, కృష్ణ అని పెట్టుకోవాలి, హరి అని పెట్టుకోవాలి, శ్రీనివాస అని వెంకటేశ్వర స్వామి పేర్లు పెట్టుకోవాలి. నేను గోత్రనామాలు చదువుతుంటా కదా, చిత్ర విచిత్రమైన పేర్లు వస్తూ ఉంటాయి, చదవక తప్పదు. అలా పెట్టుకోకూడదండి. చక్కగా మన దేవతల పేర్లు పెట్టుకుని అలా ఆహ్వానించాలి, వాడిని కృష్ణ అని పిలవాలి. కాబట్టి ఆ స్కందమాతాదేవి అయి నమః అని జపించడం వల్ల మాతృత్వం పెరుగుతుంది, దయ పెరుగుతుంది, రక్షణ పెరుగుతుంది, కుటుంబానికి శాంతి కలుగుతుంది, ప్రశాంతంగా ఉంటారు. ఇక పిల్లలకు సౌభాగ్యం కలుగుతుంది, పిల్లలు వృద్ధిలోకి వస్తారు, ఆశీర్వాదం లభిస్తుంది, అమ్మ ఆశీర్వాదం లభిస్తుంది, మొదలైన సత్ఫలితాలు స్కందమాతాదేవి అయి నమః అనే నామ జపం వల్ల లభిస్తాయి. ఇక 6ఠం కాత్యాయనీతి చ, కాత్యాయని దేవి అమ్మవారు. ఈ కాత్యాయని దేవి అయి నమః అనే నామ జపాన్ని 6వ రోజు భక్తితో జపించాలి. యోగ బలం పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, విద్యలో విజయం సాధిస్తారు, ధర్మబలం పెరుగుతుంది, ధర్మో రక్షతి రక్షితః. ఈ భావన పెరగాలి అందరిలో కూడా, మనుషులందరిలో కూడా ధర్మ చింతన పెరగాలి. ధర్మం గురించి తెలుసుకుంటేనే ధర్మ చింతన పెరుగుతుంది. కాబట్టి ప్రవచనాలు చెప్పేటటువంటి గురుదేవులు పెరగాలి. అలా అందరూ కూడా ప్రోత్సహించాలి, ఉత్సాహంగా ఉండాలి, కోరాలి, మాకు 4 మంచి మాటలు చెప్పండి గురువు గారని కోరాలి. ఆ ధర్మ చింతన పెరగాలి, ధర్మ బలం పెరగాలి, ధైర్యం పెరగాలి. ఇవన్నీ కూడా కాత్యాయని దేవి అయి నమః అనే నామ జపం వల్ల పెరుగుతాయి. ఇక 7వ రోజు కాళరాత్రి దేవి అయి నమః అనే నామ జపం చేయటం వల్ల అంధకార నివారణ అవుతుంది. అంధకారం అంటే అజ్ఞానం తొలగిపోతుంది. ఎంత విశేషమైనటువంటి నామం చూడండి, కాళరాత్రి దేవి అయి నమః. మీకు వీలైతే పంపిస్తాను కాళరాత్రి అమ్మవారి ఫోటోలు జాగ్రత్తగా మనం ఆ పంతులు గారిని, పూజారి గారిని ఇబ్బంది పెట్టకూడదు. వాళ్ళ అనుమతి తీసుకొని వాళ్ళు అనుగ్రహిస్తేనే ఫోటో తీసి పంపించాలి. వారు అనుమతి ఇచ్చారంటే అమ్మవారు అనుమతి ఇచ్చిన దాంతో సమానం. వారు వద్దు అంటే దూరం వచ్చేయాలి, అంతేగాని దొంగచాటున ఫోటోలు తీయడాలు లాంటివి చేయకూడదు. కాళరాత్రి అమ్మవారు కాశీలో అద్భుతంగా ఉంటుంది, విశ్వనాథుడి గుడి పక్కనే. ఈ నామజపం చేయడం వల్ల అంధకారం తొలగిపోతుంది, రక్షణ శక్తి పెరుగుతుంది,
భయాలు తొలగిపోతాయి, దుష్ట శక్తులు దూరం అవుతాయి, దుష్ట శక్తులు ఖచ్చితంగా ఉంటాయి. మనకు రక్షణ ఇచ్చేటటువంటి దైవ శక్తి ఏ విధంగా అయితే భూమి మీద ఉందో అలా దుష్ట శక్తులు కూడా ఉంటాయి, అవి దూరం అయిపోతాయి ఈ కాళరాత్రి దేవి అయిన నమః అనే నామ జపం చేయడం వల్ల. ఇక 8వ రోజు మహాగౌరీదేవి అయిన నమః, మహాగౌరీదేవి అయిన నమః. అద్భుతమైనటువంటి నామం, పవిత్రమైనటువంటి నామం ఇది. పవిత్రత పెరుగుతుంది, కరుణ పెరుగుతుంది. ఈ నామజపం చేయటం వల్ల మనిషిలో కరుణ పెరగాలి, దయ పెరగాలి. ఇవన్నీ అద్భుతమైనటువంటి యోగాలు అందరికీ వచ్చేయండి. ప్రేమతో మాట్లాడటం పెరగాలి. ఇవి అందరిలో రావటం చాలా కష్టం. ఈ సాధనలు చేసిన వాళ్ళకి ఇవన్నీ కూడా వచ్చేస్తాయి అన్నమాట. పాపాలు తొలగిపోతాయి, పవిత్ర బలం పెరుగుతుంది, శాంతి పెరుగుతుంది, సౌభాగ్యం పెరుగుతుంది అని మనకు ఈ మహాగౌరీ దేవి నామ జపం చేయడం వల్ల లభిస్తుంది. ఇక 9వ నామం సిద్ధిదాత్రి దేవి అయిన నమః. కాశీలో 9వ రోజు మీ గోత్రనామాలతో చండీ హోమం చేస్తూ ఉంటాను. మీరు సిద్ధిదాత్రి దేవి అయిన నమః అనే నామ జపం చేస్తూ ఉండండి. ఈ సిద్ధిదాత్రి దేవి అయిన నమః అనే నామ జపం వల్ల వచ్చే ఫలితం ఏమిటి? సంపూర్ణ సిద్ధులు కలుగుతాయి. అష్టసిద్ధులని చాలా విశేషం. మహాశక్తివంతమైన నీళ్ల మీద నడవటం, గాల్లో ఎగరటం, ఇవన్నీ ఊరికే వచ్చేయండి. సాధనలు చేయాలి. మరి ఏదో 108 చేశాం, నేను ఎగురుతానని చెప్పి ఎగురితే కింద పడతాం. సాధన, దాని తగ్గ సాధన జరగాలి, భక్తితో చేయాలి. ఆ అష్టసిద్ధులు కావాలని చేయకూడదు. హాయిగా అమ్మవారి నామం ఇంత శక్తివంతమైందా, ఓహో అష్టసిద్ధులు అనుగ్రహిస్తుందా, ఆ తల్లి నామం అంత గొప్పదా అని చెయ్యాలి. అమ్మవారు మనకు మంచిది అనుకుంటే ఇచ్చేస్తుంది అష్టసిద్ధులు, ఒక్కసారి జపించగానే ఇచ్చేస్తుంది. కాబట్టి మనం ఆ ఫలితం తెలుసుకోవాలి. ఈ ఫలితం రావాలి, ఈ ఫలితం రావాలి అని ఫలితం మీద దృష్టి పెట్టి భగవన్నామాన్ని జపించకూడదు. భగవన్నామం మీద దృష్టి పెట్టాలి, ఫలితం అదే వస్తుంది. ఫలితం తెలుసుకోవడం తప్పు కాదు, ఫలితం మీద దృష్టి పెట్టి భగవన్నామం జపించడం తప్పు. ఆధ్యాత్మిక పరిపూర్ణత పెరుగుతుంది సిద్ధిదాత్రి దేవి అయిన నమః అనే నామ జపం చేయడం వల్ల. జ్ఞానసిద్ధి కలుగుతుంది, భక్తి పెరుగుతుంది, యోగ సాధనలో సాఫల్యం లభిస్తుంది. ఇంతటి అద్భుతమైనటువంటి ఫలితాలు ఈ నవదుర్గల నామాలు జపించడం వల్ల వస్తుంది. నవరాత్రులలో ఈ విధంగా జపించటం ఇంకా విశేష ఫలప్రదం. ఈ వీడియోని మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. ఒక్కరు జపించినా వారు ధన్యులవుతారు, మనం ధన్యులం అవుతాం. అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని వాళ్ళు పొందుతారు, మనం పొందుతాం. కాబట్టి అందరికీ షేర్ చేయండి అని భక్తులందరికీ తెలియజేస్తూ, రేపు ఇంకొక అద్భుతమైన విషయాన్ని అమ్మ పాదాలు పట్టుకొని తెలియజేస్తానని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్. విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం.